గోపీనాథ్ గారిని గౌరవపూర్వకంగా వేదికకు స్వాగతిస్తున్నాము. శ్రీ కె గోపీనాథ్ గారిని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కంటే అశోక్ గారు, అలాగే అధ్యక్షులు శ్రీ గంజి జగన్ బాబు గారు, అలాగే తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణ గారు సాదరంగా పుష్పగుచ్చంతో స్వాగతిస్తున్నారు. ఇటీవల ఆయన కూడా మరణించారు. దీంతో పాటు ఆయన మరణాన్ని కూడా మనం మౌనం పాటించి గౌరవం కల్పించడం చాలా గొప్పది. వాళ్ళ అమ్మాయి అల్లుడు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మీ అందరి తరఫున ప్రగాఢమైన సానుభూతి తెలిపి 2 నిమిషాలు వస్తుంది. వారధి అనే ప్రోగ్రాం మేము మహారాష్ట్ర నుండి స్టార్ట్ చేసినాము. హైదరాబాదు, తర్వాత విజయవాడ, ఇది 4వ ప్రోగ్రాం బెంగళూరులో. తర్వాత ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము తెలుగు భాషని అందరికీ వాడుకలు తీసుకురావాలి, మాట్లాడాలి, మనం తెలుగులో వ్యవహారం చేయాలి. తెలుగువారు కమ్యూనిటీ, కల్చర్, తర్వాత కామర్స్. తెలుగువారికి బిజినెస్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే తెలుగువారు మేము ముంబైలో గుజరాతీ, మార్వాడి వీళ్ళందరినీ చూసాము. వాళ్ళ సమాజానికి చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కలిసినప్పుడు తెలుగులో, వాళ్ళు గుజరాతీలో మాట్లాడతారు, లేకపోతే కన్నడలో మాట్లాడతారు, తమిళ్లో మాట్లాడతారు. అలా మనం కూడా మాట్లాడాలి. తెలుగు భాషని మనం మాట్లాడితేనే భవిష్యత్తులో మన తెలుగు భాష ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు జనాభా నిజంగా సెన్సస్లో చాలా తక్కువైంది. చాలామంది రాస్తలేరు. వీఆర్ తెలుగు, వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ తెలుగు. అది తెలుగు మనము కనీసం ఒక 15 కోట్ల మంది ఉన్నాము భారతదేశంలో. కానీ అఫీషియల్ సెన్సస్లో అది 10-12 కోట్లే ఉన్నది. అంటే 3 కోట్ల మంది తెలుగు చెప్తలేరు. అలాగా చేస్తుంటే తెలుగు భాష నిజంగా ఇంకొక 20 ఇయర్స్లో మనం అయిపోతుంది. సో అది కాకుండా మనము తెలుగు భాషని కాపాడాలి, తెలుగులో మాట్లాడాలి, అదొక ఉద్దేశము. తర్వాత తెలుగువారితో బిజినెస్ చేయాలి. తెలుగువారు చిన్న చిన్న బిజినెస్లు, స్టార్టప్స్, అందు గురించి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని స్టార్ట్ చేసినాము. తెలుగువారికి ప్రొడక్ట్స్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని మా ఒక ఉద్దేశము. నేను మహారాష్ట్ర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఇందాకే చెప్పాను. ఆయన ఈ కార్యక్రమం ఇక్కడ చేయాలంటే చాలా మంచి కార్యక్రమం. తెలుగు విజ్ఞాన సమితి ఉండేదే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నాం. విజయవంతమైందనే భావిస్తున్నాం. అలాంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాకు ఆత్మీయుడు, సోదర సమానుడు, దాదాపు వసూరుతో నాకు 50-55 ఏళ్ల అనుబంధం. మీ గురువు కోనరామయ్య గారు శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి ఆ రోజే నేను తమిళనాడులో వారితో కలిసి తెలుగు భాషా ఉద్యమంలో పాల్గొన్నాం. జైల్లో కూడా ఉన్న సందర్భం ఉందని మీకు గుర్తు చేస్తున్నా. తర్వాత మీరు సోదరుడు మనోహరు ఆ యొక్క వారసత్వాన్ని మీరు ముందుకు తీసుకొని వస్తున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందన. తర్వాత రమేష్ సార్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల మహాసంస్థానానికి మా అన్నగారు కీర్తి చేసిన నరసరాజు గారు ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి 1000 మంది విద్యార్థులకి విద్యాబోధన చేస్తూ 1000 మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పన చేసి పేద విద్యార్థులను కూడా కేవలం ధన సంపాదనే కాకుండా పేద విద్యార్థులకు కూడా విద్యా సౌకర్యాలు కలిగించిన మా అన్నగారి బాటలో పయనిస్తున్న రమేష్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా. దాటిపోతే మీరు అన్నారు భాష నశిస్తే జాతి నశిస్తుంది, జాతి నశిస్తే మనుగడే నశిస్తుంది, మనుగడ నశిస్తే మనం మట్టిపాలైపోతాం. కాబట్టి ఆ దిశగా మనం వెళ్లకుండా మీరు ప్రయత్నం చేయాలి.
తమిళనాడులో మా గోపీనాథ్ గారు, మనోహర్ గారు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలో మేము కాపాడుకోవడానికి మేము వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ దిశలో ప్రయత్నం చేయాలని మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఈరోజు చాలామందికి తెలుగు భాష, సంస్కృతి, సేవా రంగాల్లో ఉన్న వారికి పురస్కారాలు అందిస్తున్నాం. కెఎస్ కృష్ణప్ప గారు ఇందాకే ఆయన మనం నివాళులు అర్పించాం. తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి కోసం ఆయన ఇటీవలే అసూరు బాచారు. వారికి నివాళులు అర్పించాం. ఆయన తరపున వాళ్ళ కుమార్తె వచ్చింది, ఆమె ఆ పురస్కారాన్ని స్వీకరించుకోబోతుంది. అదేవిధంగా కృష్ణప్ప గారితో సీతారామయ్య గారు ఇద్దరు కృష్ణార్జునులుగా ఉన్నారు తెలుగు భాషోద్యమం. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు వేరు కాదు, ఇప్పుడున్నా ఎక్కడున్నా ఇద్దరు ఒకటే. మీరు ఆ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మేమందరూ మీకు అండగా ఉంటాం. తర్వాత మా అత్యంత ఆత్మీయుడు సోదరుడు డాక్టర్ రవిచందర్, ఆతిథ్యరత్న, అందులో ఏం సందేహం లేదు. ఈ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడుదా ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకుండే విశ్వాసం తెలుగు పైన, ఈ ఉద్దేశం ఈ తెలుగుని ముందుకి ఎత్తుకొని వెళ్ళాలి, అందరూ తెలుగులో మాట్లాడాలి, అందరికీ ఈ తెలుగు పైన విశ్వాసం ఉండాలి అని ఆయన ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇక్కడి నుంచి చాలా సంతోషమైంది. ఇట్స్ ఏ వెరీ బ్రాడ్ ఇనిషియేటివ్, చాలా మంచి ఇనిషియేటివ్. మంచి రాధాకృష్ణరాజు గారు చెప్పినట్లుగా నా ఒక మనస్సు ఏం చెప్తుందంటే, ఈ తెలుగు తేట, తెలుగు చాలా స్వీట్ లాంగ్వేజ్. ఈ తెలుగు ఆ చంద్రుడు సూర్యుడు ఉండే వరకు ఈ తెలుగు విజ్వలిస్తుంది. ఎల్లకాలం చాలా ఆ భాషలో ఉండే ఒక స్ట్రెంగ్త్, ఆ భాషలో ఉండే ఒక ప్రీతి ఎప్పుడుకి బాగుంటుంది. బట్ ఇట్లా కలిసి మనం సెలబ్రేట్ చేసుకొని దాన్ని మరవకుండా ముందుకు ఎత్తుకొని వెళ్ళాలనేసి ఈ ఒక ఆ విశ్వాసం పెట్టుకొని మీరేమి ఈరోజు ఇక్కడ అందరూ మనం అందరూ
కలిసి మీ పేరు పేరున అందరూ కలిసి మనం ఈరోజు ఆ దీపాన్ని విజ్ఞలించి ఏమి మన మనసులో ఉందో అది ఎల్లకాలం ఆ దేవుడు ఆశీర్వాదం ఆశిస్తూ ఎల్లకాలం ఉండాలని ఆ దేవుడిలో ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం రాధాకృష్ణరాజు గారు చెప్తా ఉంటారు. ఈవెన్ తమిళనాడులో కూడా జరుపుకోవాలి. చాలా ఇది అందరినీ పిలిచి ఆనర్ చేసి మీ ముందరి దీన్ని ముందరికి తీసుకువెళ్ళడానికి మా సహకారం ఏమన్నా ఉంటే చెప్పండి, మేము మీకు కూడా ఎప్పుడూ ఉంటాము. రాధాకృష్ణరాజు గారు మా తండ్రి గారిని మేము ఎప్పుడన్నా సంతోషంగా చూడాలి అంటే రాజు కూడా ఉండాలి. ఆయన పిఎం రాజు, వీళ్ళిద్దరూ కూడా ఉంటే ఆయనలో ఒక ఆనందం చూస్తూ ఉంటుంది. ఆ ఒక విశ్వాసం, అభిలాష మాకు ఉంది. ఆయన ఈరోజు మమ్మల్ని పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి మీరు దీపం వెలిగించాలి, పార్టిసిపేట్ చేయాలని నేను పిలిచిన దానికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ చాలా ಸಂತೋಷಂ ಅಂಡಿ. ನಮಸ್ಕಾರ. ಕ್ಷಮೆ ಇರಲಿ, ನನಗೆ ಹೆಚ್ಚು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಾ ತೆಲುಗು ಎಲ್ಲಿ ತಪ್ಪು ಮಾತಾಡ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ. ಯಾಕಂದರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ತೆಲುಗು ಮಾತಾಡ್ತೀಯಾರೆ ಎಲ್ಲರೂ. ನನಗೆ ರಮೇಶ್ ಅಣ್ಣ ಹೇಳಿದ್ರು ನಾನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ತೆಲುಗು ಸಿನಿಮಾದಲ್ಲಿ ಮಾತ್ರ ಮಾತಾಡ್ತೀನಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ. ಅಂತಂದರೆ ನಮಗೇನು ಗೊತ್ತಣ್ಣ, ಇಲ್ಲಿ ತೆಲುಗು ಕನ್ನಡ ಮಿಕ್ಸ್ ಆಗಿ ಅದೊಂಥರ ತೆಲುಗು ಇದು. ನಾವೆಲ್ಲ ನಮ್ಮ ನೆಂಟರನ್ನೆಲ್ಲ ನಾವು ಆಂಧ್ರದಲ್ಲಿ ನಾವು ಹೋಗಿ ಭೇಟಿ ಮಾಡುವಾಗ ನಾನು ತೆಲುಗು ಮಾತಾಡ್ತೀನಿ, ಬೇಡ ಬಿಡಮ್ಮ ನೀನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡೋ, ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಅನ್ನೋರು. ಅಂತಂದರೆ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಾನು ತೆಲುಗು ಮಾತಾಡ್ತೀನಿ ಅಣ್ಣ. ಯಾಕಂದರೆ ನಮ್ದೆಲ್ಲ ಮುಕ್ಕಾಲು ಭಾಗ ಕನ್ನಡ ಇರುತ್ತೆ, ಅದರಲ್ಲಿ ಅಲ್ಲಿ ತೆಲುಗು ಕಾಣಿಸ್ತಾ ಇರುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ದಯಮಾಡಿ ಕ್ಷಮಿಸಿ, ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತನಾಡ್ತೀನಿ. ನನಗೆ ಈ ಸಭಾಂಗಣಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣವೇ ನನಗೆ AR ರಾಜು ಅಣ್ಣ ಮತ್ತು ರಾಧಾಕೃಷ್ಣ ರಾಜು ಅಣ್ಣ ಇವರು ನನಗೆ ಮೊದಲ ಬಾರಿಗೆ ಇಲ್ಲಿ ಕೃಷ್ಣದೇವರಾಯರ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟು ನನಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ದು, ಮತ್ತು NTR ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ರಾಧಾಕೃಷ್ಣ ಅಣ್ಣ ನೀವು ನನಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ದು. ಅವರ ಪ್ರೊಡಕ್ಷನಲ್ಲಿ ಹಲವಾರು ಚಿತ್ರಗಳಿಗೆ ನಾನು ಬಣ್ಣ ಹಚ್ಚಿದ್ದೀನಿ, ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನನಗೆ. ಮತ್ತು ತುಂಬ ಖುಷಿ ಅನಿಸಿದ್ದು ಗೋಪಿ ಅಣ್ಣ ಮತ್ತು ಮನೋಹರ್ ಅಣ್ಣ. ನಮ್ಮ ಅತ್ತಿಗೆ ಕೂಡ ಹೊಸೂರು, ಅದಕ್ಕೆ ಬಂದೆ ರಾಧಣ್ಣ. ನಾವು ನೆಂಟರು ಅನ್ನೋಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿದೆ, ಗೋವಿಂದಪ್ಪ ಅವರ ಮಗಳು, ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆ ಗೋಪಿ ಅಣ್ಣ. ಸೊ ನನ್ನ ಅತ್ತಿಗೆ ಕೋಮಲಾ ಶೀಸ್ ಫ್ರಮ್ ಹೊಸೂರು ಅವರು. ಮತ್ತು ರಮೇಶ್ ಅಣ್ಣ. ಇಲ್ಲಿ ಒಂದು ಕಂಡುಹಿಡಿಯೋಕ್ಕೆ ತುಂಬ ಈಸಿ, ಯಾರು ತೆಲುಗುವರು ಅಂತ ಕಂಡುಹಿಡಿಯೋಕ್ಕೆ ಎಷ್ಟು ಈಸಿ ಅಂತಂದರೆ, ಯಾರಿಗೆ ದೇವರ ಮೇಲೆ ಅತಿಯಾದ ಭಕ್ತಿ ಇದೆ, ಯಾರಿಗೆ ತಂದೆ ತಾಯಿ ಮೇಲೆ ಗೌರವ ಇದೆ, ಯಾರಿಗೆ ತಮ್ಮ ಭಾಷೆ ಮೇಲೆ ಹಿಡಿತವಿದೆ, ಯಾರು ಎಲ್ಲರೂ ಗೌರವದಿಂದ ನಡ್ಕೊಳ್ತಾರೆ, ಯಾರು ಮೆತ್ತಗಿರ್ತಾರೆ, ಯಾರು ತೆಲುಗು ತೇಟ ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ, ಜೋರೆಗೆ ಶಬ್ದ ಬರದೇ ಇರೋ ಹಾಗೆ ಮಾತನಾಡ್ತಾರೆ, ಅವರು ಕಂಡ್ರಿ ತೆಲುಗು ಅವರು. ನನಗೆ ರಮೇಶನ್ನ ಹೇಳಿದಾಗ ಯಾರೇ ಬರಲಿ, ಸೂರ್ಯ ಚಂದ್ರ ಇರುವವರೆಗೂ ನಾವು ತೆಲುಗು ಶಾಶ್ವತ ಅಲ್ಲ, ಎಲ್ಲ ಭಾಷೆಗಳು ಶಾಶ್ವತ. ಎಲ್ಲ ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ನಾವು ಹುಟ್ಟಿರೋದೇ ನಮ್ಮ ದೊಡ್ಡದೊಂದು ನಾವು ಮಾಡಿರೋ ಪುಣ್ಯ ಅಂತ ನಾವು ಭಾವಿಸ್ತೇನೆ. ಅದಕ್ಕೆಂದರೆ ಇಲ್ಲಿರುವಂಥ ಒಂದು ಸಂಸ್ಕಾರ, ಇಲ್ಲಿರುವಂಥ ಒಂದು ಭೂಮಿಯ ಒಂದು ಬೆಲೆ, ಇಲ್ಲಿರುವಂಥ ಒಂದು ಜನರ ಪ್ರೀತಿ ಇದೆಯಲ್ಲ, ಇಲ್ಲಿ ಬಹುಶಃ ನಾವು ಯಾವ ಭಾಗಕ್ಕೆ ಹೋಗೋದು, ನಾವು ಇಡೀ ಪ್ರಪಂಚ ಸುತ್ಕೊಂಡು ಬಂದರೂ ನಮ್ಮೂರು ಬಂದು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಹಾಲಲ್ಲಿ ಬಂದು ಕೂತ್ಕೊಂಡಾಗ ಅಬ್ಬಾ ಅಂತ ಉಸಿರು ತಗೊಳ್ತೀವಲ್ಲ, ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ನೀನೇನು ಬೇಕು ಹೇಳಿ. ಯಾವುದೇ ಭಾಷೆ ಬೆಳಿಬೇಕು ಅಂದರೆ, ಯಾವುದೇ ಭಾಷೆ ನಾವು ಮಾತನಾಡಬೇಕು ಅಂತಂದರೆ, ನಾವು ಮನೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಭಾಷೆಯನ್ನು ಮಾತನಾಡ್ತಿದ್ರೆ ಮಾತ್ರ ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಅದು ಅರ್ಥಕೊಳ್ತಾ ಹೋಗುತ್ತೆ. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಬೇರೆ ಬೇರೆ ಭಾಷೆಗಳನ್ನು ಕಲಿತಾ ಹೋಗ್ತಾರೆ, ಬಿಕಾಸ್ ಅವ್ರು ಎಕ್ಸ್ಪೋಸ್ ಆಗ್ತಿರ್ತಾರೆ, ಬೇರೆ ಬೇರೆ ಭಾಷೆಯವ್ರ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾರೆ. ಅದನ್ನು ತಪ್ಪು ಅಂತ ಹೇಳೋಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, ಬೆಳಿಬೇಕು ಅವರು. ఆ ಥರ ఇరಬೇಕಾದ್ರೆ ನಾವು మనేలి మాట్లాడతా ಶುರು ಮಾಡಿದ್ರೆ, అదే ఇప్పుడు కూడా నేను ఖండితంగా తెలుగు మాట్లాడవచ్చు, కానీ నాకు ఎక్కడో కన్నడం వచ్చేస్తుంది, ఇక్కడికి ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటే భయంగా మాట్లాడుతున్నాను అంతే. అంటే మా ఇంట్లో మా నాన్నగారు మా తాతగారు ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ బెంగళూరు అండి, బి నారాయణ స్వామి గారు.
మా నాన్నగారు అగ్రో ఇండస్ట్రీస్లో జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు లాస్ట్ ఎం త్యాగరాజ్ గారు. మా మామగారంతా తెలుసు, వాటర్ సప్లై బోర్డులో చైర్మన్గా వర్క్ చేశారు. శారదా థియేటర్ కూడా మా అత్తగారి పేర్లోనే ఉంది. అవంతరూ అదంతా మా సంసారం నుంచి, అయితే మా పెద్దోళ్ళ నుంచి నాకు వచ్చిన వరం అంటే నేను భావిస్తాను. అండ్ అన్ని దానాలకు ఎవరైనా శ్రేష్టంగా సౌత్ ఇండియాలో ఉంటే అది తెలుగు వాళ్ళు. ఇక్కడ చూడండి, అందరూ ఉన్నారు. విద్యాదానం చేసేవాళ్ళు ఉన్నారు, అన్నదానం చేసేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా అందరికీ ఒక సంస్కారం. మేమేమి గొప్పగా సాధించలేదు, పక్కన ఉన్న సాధిస్తే ಸಂತೋಷಪಡೋರು అంటే ಯಾರಾದರೂ ಒಬ್ಬರು ಸಾಧನೆ ಮಾಡಿಬಿಟ್ರೆ ತುಂಬ ಖುಷಿ ಪಡೋರು ಯಾರು ಗೊತ್ತಾ? ನಾವುಗಳೇ. ಅದು ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿರುವಂಥ ರಕ್ತದಲ್ಲಿ ಬರುವಂಥ ಒಂದು ಸಂಸ್ಕಾರ. ಅದು ನನಗೆ ತುಂಬ ಖುಷಿ ಅನಿಸಿದ್ದಂದರೆ, ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ಈ ಸಭೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲಿ ಸಿಂಧೂರ್ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರನ್ನು ಸಕ್ಸಸ್ ಮಾಡಿದ ಎಲ್ಲ ಯೋಧರಿಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಸಲಾಮ್ ಮಾಡೋದ್ರ ಮೂಲಕ, ನಾವು ಸಲ್ಯೂಟ್ ಮಾಡೋದ್ರ ಮೂಲಕ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಅಲ್ಲಣ್ಣ. ಹ್ಯಾಟ್ಸ್ ಆಫ್. ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಹ್ಯಾಟ್ಸ್ ಆಫ್ ಹೇಳ್ತೀನಿ. ಮತ್ತು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ, ನಮ್ಮ ಕುಲಬಾಂಧವರಿಗೂ ಕೂಡ, ನಮ್ಮ ಇಲ್ಲಿ ಯಾರೋ ಹೋಗಿದ್ರೆ ಹಿರಿಯರು, ಅವರಿಂದ ಕೂಡ ಹಿಡಿದು ಆ ಪುಲ್ವಾಮಾ ಅಟ್ಯಾಕಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಹೋದ್ರು ಅವರಿಗೂ ಕೂಡ ನಾವು ನಮನ ಮಾಡೋದ್ರ ಮೂಲಕ, ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಈ ಬೊಕೆ ಥರ ಒಂದು ಕೊಟ್ರಲ್ಲ ರೀ, ಅದು ಸಖತ್ತಾಗಿದೆ. ನಾನು ಅದಕ್ಕೆ ಕೇಳ್ತಿದ್ದೆ, ಎಲ್ಲೋ ಕೊಟ್ಬಿಟ್ರಾ ನೀವಾ? ಏ ಭಯ್ಯ ಏನ್ರಿ ಅದನ್ನು ಬೊಕೆ ಅಲ್ಲ, ಅದು ವುಮೆನ್. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂದರೆ, ಅದು ನಾವೇನಾದ್ರು ಬೊಕೆ ಅಂತಂದರೆ, ನಾವು ಹೂವು ಏನಾದ್ರು ಕೊಟ್ಟರೆ ಏನು ಮಾಡ್ತೀವಿ, ಒಣಗೋ ತನಕ ಇಟ್ಕೊಂಡಿರ್ತೀವಿ, ಒಣಗಾದ್ಮೇಲೆ ಎಲ್ಲೋ ಹಾಕ್ತೀವಿ. ಇದು ಹಾಕಂಗೆ ಇಲ್ಲ ರೀ, ನೀವು ನಿಜವಾಗ್ಲೂ ನೋಡ್ಬೇಕು ಅದನ್ನೆಲ್ಲ. ಎಲ್ರಿಗೂ ತಂದಿದ್ದೀರಾ? ನಮಗೆ ಮಾತ್ರನಾ? ಅಯ್ಯೋ ಸಾರಿ, ಅದು ನಮಗೆ ಮಾತ್ರ ಅಂತೆ. ಸಖತ್ತಾಗಿದ್ದು. ಥ್ಯಾಂಕ್ ಯು. ನೀವು మహారాష్ట్రದಿಂದ ಬಂದು ఇಲ್ಲಿకి ಬಂದು ఇక్కడికి వచ్చి ఈ పెద్ద ప్రోగ్రామ్ చేసేదానికి అఫ్కోర్స్ రాధాకృష్ణరాజు గారు పెద్ద శక్తి అండి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఏమైనా వచ్చి ఏమైనా సమారంభం చేయాలంటే అదో ఆయన ఉన్నారు, ఆయన నుంచి వచ్చారు మీరు. చాలా చాలా థ్యాంక్స్. నన్ను కూడా పిలిచి సన్మానం చేశారు. మీరందరూ పర్మిషన్ ఇస్తే లక్ష్మి గారు చాలా చక్కగా మాట్లాడారండి. ఏదైనా ఒకటి నందన షాలు కానీ ఈ షాలు కానీ నేను ఆ అమ్మకి వేసేసి సన్మానం చేయాలని ఆశ ఉందన్న. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీసుకొని నేను బయలుదేరుతానన్నా, మీరందరూ పర్మిషన్ ఇస్తే. అండ్ ఆల్ ది అవార్డీస్, ఐ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అవార్డీస్. అఫ్ కోర్స్ మీరందరూ పెద్దవాళ్ళు, మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తాను. చాలా చాలా థ్యాంక్స్ రాధన్న, నన్ను ఇన్వైట్ చేసింది అన్న. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పి, మీ ఇంటి అమ్మాయి, ನಿಮ್ಮ ಮನೆಯ ಮಗಳು ತಾರಾ ಮಾಡುವ ಹಾರ್ದಿಕ ನಮಸ್ಕಾರಗಳು. ಜೈ ಕರ್ನಾಟಕ, ಜೈ ಹಿಂದ್, ಜೈ ತೆಲುಗು.